నమస్తే అండి. ఈరోజు ఇక్కడ రావడానికి రీజన్ మీటింగు రేపు హైకోర్టులో జియో 29 మీద జడ్జిమెంట్ ఉందని. హ్మ్. అండ్ ఒకసారి ప్రభుత్వానికి మరియు మా నిరుద్యోగుల తరపున ఒక మెసేజ్ ఏందంటే, హ్మ్. ఒకవేళ కోర్టు ముట్టికాయలు ఏయకముందే ప్రభుత్వానికి కూడా మేము ఒకటే మాట చెప్తున్నాము. హ్మ్. మీరు ఇంకొకసారి ఆలోచన చేసి జియో 29 రద్దు చేయమని చెప్తున్నాము. హ్మ్. ఒకవేళ కోర్టు గనుక రద్దు చేసిందంటే మాత్రం దాని పూర్తి బాధ్యత ప్రభుత్వమే భరించాలి. ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకోవాలని అనుకుంటున్నాము. హ్మ్. ఎందుకంటే జియో 29 అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు విరుద్ధము. హ్మ్. ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరికీ అన్యాయం జరిగింది. హ్మ్. ఎందుకంటే నేను ఒక ఎస్టీ కేటగిరీ. హ్మ్. నాకు ఒక 70 మార్క్స్ వచ్చింది. హ్మ్. నేను ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ కావాలి. హ్మ్. నన్ను ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేసుకోకుండా హ్మ్. నా కేటగిరీలో సెలెక్ట్ చేసేసుకొని మిగతా వారిని తీసుకుపోయి ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేసిర్రు. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చూడండి, మనకు పోస్టులు హ్మ్. 209 పోస్టులు ఉన్నాయి కదా! ఓపెన్ కేటగిరీ పోస్టులు ఇక్కడ నేననేది. ఓకే. మొత్తం 563 పోస్టులలో హ్మ్. 209 పోస్టులు ఓపెన్ కేటగిరీ పోస్టులు. హ్మ్. ఇంటూ 50 యేసుకుంటే 10,450 మంది రావాలి. అవును. ఈ 10,450 మందిలో హ్మ్. ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీఏ, బీసీ, డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. హ్మ్. ఇక్కడ చూడండి, ఎస్సీ 93 పోస్టులు ఉన్నాయి. హ్మ్. 4,650 మంది సెలెక్ట్ అయ్యారు. హ్మ్. 178 మెంబర్స్ వచ్చి పీడబ్ల్యూ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు. హ్మ్. మరి దీంట్లో ఎంతమంది ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు? 10,450 మందిలో ఎస్సీ క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? హ్మ్. కాలేదు. ఇక్కడ హ్మ్. చూడండి, మళ్ళీ ఎస్టీ వాళ్ళు కూడా సేమ్ అన్నట్టు. హ్మ్. ఇక్కడ చూడు, మెయిన్‌గా బీసీబీ 37 పోస్టులకి ఎంతమంది రావాలండి మనకి? హ్మ్. 15 ప్లస్ 150 హ్మ్. 1650 మెంబర్స్ కావాలి కదా! హ్మ్. 7,560 మందిని తీసుకున్నాడు. హ్మ్. బీసీడీలో వచ్చేసి 22 పోస్టులకు 1,200 మంది దాకా రావాలి. హ్మ్. 6,324 మందిని తీసుకున్నాడు. అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఎక్కడ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు, హ్మ్. ఏదో వాళ్ళ పార్టీ మీటింగ్‌లో ఇక్కడ జరిగినప్పుడు, హ్మ్. బీసీ వాళ్ళకు 51% మందిని మేము మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మేము తీసుకున్నాము. వాళ్ళకి రిజర్వేషన్‌లు వాళ్ళకి ఇంకా మేము కరెక్టే ఇచ్చినామని చెప్పేసి మాట్లాడాను. అంటే ఓకే. వీళ్ళు ఎక్కడ పోయి సావాలో, ఒక పోస్టుకు 175 మంది వీళ్ళు. హ్మ్. ఇట్లా చూసుకుంటే. హ్మ్. మరి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎక్కడ ఇచ్చినట్టుంది మీరు? అంటే ఆ బిడ్డలకు అన్యాయం చేసినట్టేనా? ఆ బిడ్డలకు అన్యాయం చేసినట్టు మాకు కూడా అన్యాయం చేసినట్టే. అవును. వాళ్ళకేమో నెత్తిన ఒక పోస్టుకు 175 మంది. హ్మ్. మాకు ఆ 1:50లో కూడా మేము ఎంతమంది ఉన్నామో ఓపెన్ కేటగిరీలో ఆ లిస్ట్ కూడా చూపెట్టలేరు. హ్మ్. దీని వెనకాల ఎంత పెద్ద కుట్ర ఉంది. ఇప్పుడు మీరే చూడండి, ఇది టీజీపీసీ ఇచ్చిన రిపోర్టే. హ్మ్. అంటే ఏ కేటగిరీలో ఇంకెంతమంది పోటీ పడుతున్నారని కూడా ఒక వేరే పేపర్ ఉంది. బట్ మేము ఏం చేసినామంటే దీంట్లో ఎందుకు ఇవ్వలేదని మేము మెన్షన్ చేసినాం అన్నట్టు. హ్మ్. కాబట్టి ఇప్పటికి కూడా మేము ఒకటే అంటున్నాం ప్రభుత్వాన్ని, దీని గురించి ఆలోచించి ప్రభుత్వము ఇంకొకసారి పునరాలోచించేసి హ్మ్. కోర్టు మొట్టికాయలు పెట్టక ముందుకే, రేపు జడ్జిమెంట్ రాకముందుకే మీరు ఒకసారి పొద్దున్న రివ్యూ చేసి, హ్మ్. ఆల్రెడీ ఇప్పుడు జీవో నెంబర్ 16 పైన జడ్జిమెంట్ వచ్చింది. ఇది చెల్లదు అని చెప్పేసి మొన్న కాంట్రాక్ట్ బేసిక్‌లు ఉద్యోగాల అవును. విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో హ్మ్. హైకోర్టు ఇప్పుడే రద్దు చేసింది. కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. దయచేసి మీరు ఒంటెత్తు పొగడలు పోకుండా, మీరు వాళ్ళ మాట వీళ్ళ మాట వినకుండా, మీరు ఎవరో మిమ్మల్ని మొత్తం రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు సార్. హ్మ్. మీరు ఆ విషయాలు కూడా పట్టించుకోకుండా ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాము. కంపల్సరీ చెప్తున్నాము. హ్మ్. ఎవ్వరు ఇనిషియేట్ మీరు ఎవరేం చేయకండి. మీరు చెప్పిందే మేము అన్నాము. మీరు చెప్పిందే మేము విన్నాం ఇన్ని రోజులు. హ్మ్. మా వెనకాల వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని అన్ని ముచ్చట్లు కాదు సార్. తప్పకుండా మీరు రేపు ఒకసారి ఇనిషియేట్ తీసుకోండి. హ్మ్. చర్చించండి. దీని మీద రివ్యూ చేయండి. హ్మ్. అసలు జడ్జిమెంట్ వస్తే ఎట్లుంటుంది? ఎట్లా ఫేవర్ వస్తే ఎట్లుంటది? రాకపోతే ఎట్లుంటది? హ్మ్. ఏం చేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనే దాని మీద చర్చించండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి దీని వెనుక 29 వెనుక నిజంగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు కుట్ర చేస్తుందని అనుకోవచ్చా బ్రో? తప్పకుండా కదా అన్నప్పుడు. హ్మ్. ఇప్పుడు గత ప్రభుత్వం జియో 55 ఉన్నప్పుడు 503 పోస్టులకు మేము ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నారు? కోర్టు హ్మ్. కేసులో ఉన్నప్పుడు వీళ్ళు సుప్రీం కోర్ట్‌కి వెళ్ళేసి మేము ఎగ్జామినేషన్ పెట్టుకుంటాం కానీ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పిండ్రు హ్మ్. లాజిక్. హ్మ్. వీళ్ళొచ్చి ఇక్కడ ఏం చేసిల్లు? హ్మ్. నోటిఫికేషన్ ఇచ్చి ఎట్లా ఇచ్చిల్లు? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసేసి నోటిఫికేషన్ ఇచ్చేసి దీంట్లో 63 పోస్టులు 60 పోస్టులు కలిపిల్లు. హ్మ్. సరే, కలిపిస్తే కలిపిల్లు. హ్మ్. 55 జీవో ఉంచాలి కదా! హ్మ్. ఆ జీవో కూడా తీసేసి 29 జీవో తీసుకొచ్చిండు. హ్మ్. దీన్ని పబ్లిక్ డామెన్‌లో పెట్టకుండా 2, 3 నెలలు హైడ్‌లో పెట్టేసి తర్వాత ఇది తెచ్చినప్పుడు మేము వెళ్లి కోర్ట్‌లో కేస్ వేసినాం. హ్మ్. అంటే జియో 29 ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినాం? హ్మ్. అంటే ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు కదా! ఈ హ్మ్. బడుగు బలహీన వర్గాల వాళ్ళు మళ్ళా కొట్టుకొని పోతారని చెప్పేసి అగ్రకులాల వాళ్ళు రావాలనే ఉద్దేశంతోటి మీరు హ్మ్. దీన్ని ఇంతమందిని తీసుకొచ్చేసి జియో 29 తీసుకొచ్చిల్లా? హ్మ్. అంతే కదా, సింపుల్. హ్మ్. దాని అర్థం, దాని మీనింగ్ అదే. హ్మ్. సింపుల్. జియో 29 అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అసలు పాటించలేదు. హ్మ్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యిల్లు మెయిన్స్‌కి అనేది కాదు, ఒక లిస్ట్ కూడా ఇవ్వలేదు. ఇది హ్మ్. కోర్టు కూడా అడిగింది మొన్న. హ్మ్. జడ్జిమెంట్ మన ముందు ఎగ్జామ్ ముందు 19వ తారీఖు జరిగినప్పుడు ప్లస్ 14వ తారీఖు జడ్జిమెంట్ వచ్చే ముందు రోజు కూడా బెంచ్ మీదకి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ అడ్వకేట్‌లని అడిగినప్పుడు మేము ఎగ్జామినేషన్ తర్వాత మేము కమిటీ పెట్టినాం సార్. ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ మీకు సబ్మిట్ చేస్తాము అని హ్మ్. చెప్పేసి అన్నారు. హ్మ్. మరి ఇంతవరకు ఎప్పుడు సబ్మిట్ చేసిల్లు? ఎంతమంది సెలెక్ట్ అయ్యే విషయం ఇవ్వాలి కదా డేటా. హ్మ్. అది ఇప్పటి వరకు రావట్లేదు. అంటే మరి ఇక్కడ మనం మీరు ఈ అంశం మాట్లాడిన తర్వాత ఎందుకు ఎస్టీ, ఎస్టీ బిడ్డలకే అన్యాయం చేయాలి? అంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళకూడదా? అంటే ఆ వర్గాన్ని ఎందుకు చిన్న చూపు చూడాలి? ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు వాళ్ళే అన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఎవరిని అన్యాయం చేయట్లేము. మేము రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని అంటున్నారు. హ్మ్. ఇక్కడేమో కొంతమంది వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని చట్టాలు తయారు చేసి వాళ్ళని చేతిలో పెట్టుకొని ఏదో ఒక లూప్ హోల్ తోటి వాళ్ళు మేనేజ్ చేసేసుకుంటారు. హ్మ్. తప్పే కదా! ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అందరికి తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు అట్లా అన్యాయం జరగకపోతే ఇప్పుడు హైకోర్ట్ ఎందుకు రద్దు చేస్తదండి? జియో విషయంలో?